ఇందులో ఉన్న మా స్వర్ణకారుల యొక్క డిమాండ్లు కానీ ఈ పోలీస్ చట్టం కానీ ఎక్కడా కూడా అది కార్యక్రమంలోకి రావట్లేదన్న, ఇది ఇంప్లిమెంట్ కావట్లేదన్న. మమ్మల్ని తీసుకెళ్లి దొంగ బంగారం తీసుకొచ్చిన దొంగనేమో కుర్చీలో కూర్చోబెడుతున్నారు, స్వర్ణ వృత్తి చేసుకున్న మమ్మల్ని ఏమో తీసుకెళ్లి నానా ఇబ్బందులు పెట్టి మా దగ్గర అక్రమంగా అన్న. అవునన్న, నాన్నగారు ఇచ్చిందన్న. ఈ మాకు 70 సంవత్సరాల భారతదేశ స్వాతంత్రంలో విశ్వబ్రహ్మలు గుర్తించిన వారు ఎవరైనా ఉన్నారంటే అది రాజశేఖర రెడ్డి గారన్న. అది మళ్ళీ మీ ద్వారానే మాకు అది లబ్ధి చేకూరుతుందని చెప్పి మీ అందరం కూడా పూర్తిగా విశ్వసిస్తున్నామన్నా. మాకు ఈ రోజున ఇప్పుడున్న ప్రభుత్వం మాకు ఫెడరేషన్ ఇచ్చేసింది, మీ జీవితాలన్నీ బాగు చేసేసామని చెప్పి పేపర్లో ప్రకటనలు ఇవ్వటమే కానీ మా జీవితాలు ఎక్కడ వేసిన గొంగళ్ళు అక్కడే ఉందన్న. ఎక్కడా కూడా మాకు సొసైటీల నుంచి 2017-18 కానీ 16-17 కానీ ఎక్కడ మాకు సొసైటీలో వచ్చే పరిస్థితి లేదన్నా. మాకు బ్యాంకు లింకేజీ లేకుండా నేరుగా రుణాలు ఇచ్చే ఏర్పాట్లు మాత్రం మాకు చేసినట్లయితే మీరు చాలా మేలు చేసిన వాళ్ళు అవుతారన్నా. అంతేకాకుండా మాలో చాలా మంది పేదలు సొంత ఇళ్ళు లేక చాలా ఇబ్బంది పడతా ఉన్నా అన్న. ఈ 5 ఏళ్లలో మా వాళ్ళు ఇల్లు కూడా తీసుకోలేదు, మళ్ళీ మీరు వచ్చిన తర్వాత వస్తుందని చెప్పి మాకు పూర్తి నమ్మకం ఉందన్న. ఇంకా కొన్ని ప్రధానమైన సమస్యలు మా వాళ్ళు చెప్తారన్నా. మా మచిలీపట్నంలో మా విశ్వబ్రాహ్మలు బీసీలో ఆఫీస్కి వెళ్తే మా టీడీపీ వాళ్ళు మీరు టీడీపీగా వైసీపీ అని మమ్మల్ని అవమానపరుస్తున్నారు. దీని గురించి పరిచయంగా మా పేనాని గారితో తీసుకెళ్లి మేము నోరు గురించి ఏర్పాటు చేస్తున్నాం. అలా పరిచయం ఏర్పడింది మా మచిలీపట్నంలో. అది కాకుండా కూడా మా విశ్వబ్రాహ్మణ కాలనీ కూడా పార్కు గురించి మీరు చాలా బాగా మాట్లాడారు. మాకు చాలా ఆనందంగా వేసి మా విశ్వబ్రాహ్మణ కాలనీ అందరికీ మాకు కాపాడి మా విశ్వబ్రాహ్మణ కాలనీ పార్కుని. దీని గురించి మేము ఎంతో సంతోషంగా ఉన్నాం. మేము సామాజికంగా ఆర్థికంగా పూర్తిగా వెనకబడిన మా విశ్వబ్రాహ్మణ కులం అన్న, మా విశ్వబ్రాహ్మణ కులం 5 వృత్తులు అన్న. నా పేరు చేవూరు రమేష్ అన్న, కృష్ణా జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షుడిని. సామాజికంగా ఆర్థికంగా పూర్తిగా వెనకబడిన కులాలన్న మాది 5 వృత్తులు అన్న. కమ్మరం, కంచరం, స్వర్ణం, ఇత్తడి, అద్దెన్న ఈ 5 వృత్తులు చేసుకుంటామన్న. స్వర్ణకార వృత్తులు 5 వృత్తులు చేసుకుంటూ జీవిస్తున్న మా జాతిని విశ్వబ్రాహ్మణ కులం అంటారన్న. ఈ విశ్వబ్రాహ్మణ కులంలో ఈ 5 వృత్తులు చేసుకుని జీవిస్తున్నాం. అయితే సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా కూడా ఇప్పటి వరకు ఎదగని కులం ఏదైనా ఉందంటే అది విశ్వబ్రాహ్మణ కులం అన్న. సామాజిక రాజకీయ ఇప్పటి వరకు ఎదగని కులం ఏదైనా ఉందంటే 73 సంవత్సరాల్లో మా విశ్వబ్రాహ్మణ కులమే అన్న. కాబట్టి దయచేసి మీరు మేము పూర్తిగా మేము డైరెక్ట్గా పోటీ చేసి గెలిస్తే ఆర్థిక స్తోమత మాకు లేదన్న. అవునన్నా. కాబట్టి ఎందుకంటే అన్న దాదాపు వేరుపడిన తర్వాత 22 లక్షలు ఉన్నారన్న మా జనాభా. తర్వాత ఇంకోటి అన్న, నాన్నగారు 2000 మేము ఈ 73 సంవత్సరాల స్వతంత్రం వచ్చిన పీరియడ్లో కూడా ఈ ఎంతమంది ముఖ్యమంత్రులు వచ్చినా కూడా మా విశ్వబ్రాహ్మణ కులానికి ముఖ్యమంత్రి హోదాలో మా సమావేశానికి హైదరాబాద్లో పీడబ్ల్యూ గ్రౌండ్లో అటెండ్ అయిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే రాజశేఖర రెడ్డి గారే అన్న. తప్పక పట్టండి. విశ్వబ్రాహ్మణ జాతికి ఒక ముఖ్యమంత్రి హోదాలో విశ్వబ్రాహ్మణ జాతి కులానికి సమావేశానికి అటెండ్ అయిన డాక్టర్ రాజశేఖర రెడ్డి గారిని మరొకసారి వారిని హృదయపూర్వకంగా మేము మా కృష్ణా జిల్లా విశ్వబ్రాహ్మణ అభినందిస్తుందన్న. శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి జీవిత చరిత్రని డాక్టర్ ఎన్టీ రామారావు గారు ఆ సినిమాలో నటించడం వలన ఇప్పటి వరకు వారికి అనుబంధంగా మేము ఉన్నామన్నా. కానీ పరిస్థితులు మారుతున్నాయన్న. ఎందుకంటే విశ్వబ్రాహ్మణ వరకు మేము ఓటు బ్యాంకుగా ఉన్నాం. ఇప్పుడున్న పరిస్థితుల వల్ల మాకు ఈ 4 సంవత్సరాల్లో కూడా ఎలాంటి పని కాలేదన్న మాకు. కాబట్టి మేము కూడా మా నిర్ణయాన్ని కూడా కొద్దిగా మార్చుకుంటూ మీరు పూర్తిగా మాకు అండదండలుగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కృష్ణా జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం తరఫున అధ్యక్షుడిగా మనస్ఫూర్తిగా మిమ్మల్ని వేడుకుంటున్నాను. మాకు రాజకీయంగా మాకు ఒక్క రమేష్ అన్న, చేవూరు రమేష్ అన్న. రమేష్ అన్న చెప్పింది, శ్రీకాంత్ చెప్పింది, చిన్నన్న చెప్పింది. మీరు అడిగే విశ్వబ్రాహ్మణులు అడిగే ప్రధానమైన డిమాండ్లు ఏమిటి అంటే, ప్రధానంగా అడిగేది ఏమిటంటే అన్న, నాన్నగారు బతుకున్నప్పుడు జీవో నెంబర్ 23 అనేది ఇచ్చారన్న. ఆ జీవో నెంబర్ 23 ద్వారా విశ్వబ్రాహ్మణులకు ఫైనాన్స్ కార్పొరేషన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత నాన్నగారు చనిపోయిన తర్వాత ఇవాళ దాని పరిస్థితి ఎలా అయిపోయింది అంటే, కార్పొరేషన్ అనే పదాన్ని తీసేసి దాన్ని కేవలం ఫెడరేషన్ అనే పదం కింద మార్చేసి మాకు తీవ్రంగా అన్యాయం జరుగుతూ ఉందన్నా, అన్యాయం చేస్తున్నారన్నా అని చెప్పి ఒక డిమాండ్ అడుగుతా ఉన్నారు. రెండవది మీరు అడిగేది
పోలీసు నాన్న హయాంలోనే 2009లో జీవో నెంబర్ 272 నాన్నగారి హయాంలోనే ఇచ్చి స్వర్ణకారులకు ప్రొటెక్షన్ అనేది ఎవరంటే వారు ఎప్పుడంటే అప్పుడు పోలీసులు ఎక్కడ ఏ సొత్తు పోయినా కూడా వెళ్ళి హరాస్మెంట్ చేయకుండా తోడుగా నిలబడేందుకు మానవత్వం చూపే దిశగా అడుగులు వేస్తూ నాన్నగారు జీవో నెంబర్ 272 ఆ రోజుల్లో ఇచ్చారన్నా. కానీ మళ్ళీ అదే పరిస్థితి అన్నా, నాన్నగారు చనిపోయిన తర్వాత మళ్ళీ మమ్మల్ని పట్టించుకునే పరిస్థితి లేదు. పూర్తిగా మళ్ళీ మేము ఇవాళ అనాథలమైపోయినాం. మళ్ళీ ఇవాళ హెరాస్మెంట్ ఎప్పుడూ లేని స్థాయి కన్నా ఎక్కువ స్థాయిలో ఇవాళ మా మీద ఉందన్నా అన్న మీరు చెప్తా ఉన్న పరిస్థితులు నా దృష్టికి, మీరు చెప్తా ఉన్న బాధలు కూడా చాలా ఆలోచన చేయాల్సిన అంశాలు. ఈ రెండు అంశాలను నేను మళ్ళీ చెప్తా ఉన్నాను. విశ్వ బ్రాహ్మణులకు ఖచ్చితంగా కార్పొరేషన్ ఏర్పాటు చేస్తానని చెప్పి మరొకసారి మళ్ళీ చెప్తా ఉన్నాం. రేపొద్దున దేవుడు ఆశీర్వదించి మీ అందరి చల్లని దేవులతో రేపొద్దున మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అదేవిధంగా మళ్ళీ పోలీసుల దగ్గర నుంచి ఇంతకుముందు నాన్నగారు చూపించిన చొరవ మళ్ళీ మన ప్రభుత్వంలో మీకు అదే రకంగా మానవత్వ దృక్పథంతో అదే మానవత్వం చూపించే దిశగా అదే రకమైన సపోర్ట్ కూడా ఖచ్చితంగా ఎక్స్టెండ్ చేస్తామని కూడా హామీ ఇస్తా ఉన్నాను. ఇక మూడవది మీరు అడిగింది చట్టసభల్లో మాకు ప్రాతినిధ్యం మాకు ఇవ్వచ్చండి అన్నా అని ఏదైతే మీరు అడుగుతా ఉన్నారో దానికి సంబంధించి కూడా ఖచ్చితంగా చెప్తా ఉన్నాను. మిమ్మల్ని అందరినీ కూడా ఏ కులాలైతే మనం అసెంబ్లీ టికెట్లు ఇవ్వలేని పరిస్థితిలో ఉంటామో, అసెంబ్లీ టికెట్ ఇచ్చినా కూడా గెలవలేని పరిస్థితిలో ఉన్న చాలా వెనకబడిన కులాలు ఉన్నాయి. ఇటువంటి కులాలకు ఎటువంటి ప్రాతినిధ్యము లేక వాళ్ళ సమస్యలు కనీసం చెప్పుకునే పరిస్థితి కూడా ఎక్కడా లేని పరిస్థితి కనిపిస్తా ఉన్న దృష్ట్యా ఖచ్చితంగా ఏ కులాలైతే మనం చట్టసభకు పోటీలో పెట్టలేకపోతా ఉన్నామో ఆయా కులాలందరినీ కూడా ఖచ్చితంగా ఒక్కొక్కరిగా కనీసం ఒక్కొక్కరినైనా తీసుకుని ఖచ్చితంగా ఎమ్మెల్సీ పదవుల్లో కూర్చోబెట్టే కార్యక్రమం దగ్గరుండి చేస్తానని చెప్తా ఉన్నాను. అదే విషయంగా విశ్వ బ్రాహ్మణుల తరఫు నుంచి ఖచ్చితంగా ఒకరికి ఎమ్మెల్సీ సీటు ఇస్తాను అని చెప్పి ఖచ్చితంగా చెప్తా ఉన్నాను. రేపొద్దున దేవుడు ఆశీర్వదించి మీ అందరి చల్లని దీవెనతో రేపొద్దున మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు అడిగినవన్నీ కూడా చేస్తా ఉన్నాం. నాలుగోది మీరు అడిగారు 45 సంవత్సరాలకు సంబంధించిన పెన్షన్ ఏదైతే మీరు అక్కలకి ఇస్తా ఉన్నారో ఆ పెన్షన్ మా కులానికి కూడా రావాలన్నా అని చెప్పి చెప్తా ఉన్నారు. దాని గురించి వేరే ఆలోచన చేయాల్సిన పని లేదు. అది ప్రతి ఎస్సీకి, ప్రతి ఎస్టీకి, ప్రతి బీసీ కులానికి, ప్రతి మైనారిటీకి తేడాలేముండవు. ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ 2000 వస్తుంది. 2000 రావడమే కాకుండా పెన్షన్ కూడా 45 ఏళ్లకే అక్కలకి ఇస్తాము అని చెప్పి కూడా చెప్తా ఉన్నా. ఎందుకనంటే ఇవన్నీ అట్టడుగు పేదరికంలో ఉన్న పరిస్థితులు. ఏదైనా కానీ పనులకు పోలేకపోతే, ఒక వారం పొరపాటున పనులకు పోలేకపోతే పస్తు పండుకోవాల్సిన పరిస్థితిలో ఉన్నారు ఈ ఎస్సీలు, ఎస్టీలు, ఈ బీసీలు, ఈ మైనారిటీలు. వీళ్ళందరికీ పూర్తిగా న్యాయం చేసే దిశగా అడుగులు వేస్తూ ఆ అక్కలకు 45 ఏళ్లకే పెన్షన్ ఇస్తాము. అది కూడా 2000 రూపాయలు ఇచ్చి ఆ అక్కలకు తోడుగా ఉంటూ ఆ కుటుంబాలకు అన్ని రకాలుగా అండదండలు ఇస్తామని చెప్పి మీరు అడిగినవన్నీ కూడా ఖచ్చితంగా సానుకూలంగా చూస్తానని చెప్పి కూడా చెప్తూ ఇవాళ మీరు ఇక్కడ నేను ఈ దారిలో పోతున్నాను కాబట్టి ఇక్కడ ఒక టెంట్ వేసుకొని మీ సమస్యలన్నీ కూడా నాకు చెప్పుకునే దానికోసం మీరు చూపించిన ఆరాటానికి పేరు పేరున ప్రతి అక్క, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అవ్వ, ప్రతి తాతకు, ప్రతి సోదరుడికి, స్నేహితుడికి పేరు పేరున హృదయపూర్వకంగా చేతులు జోడించి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను.
ఉదయించే ఈ నేలలోన శుభ తరుణమనిపించే ఈ సీమలోన ఒక కిరణం ఉదయించే ఈ నేలలోన శుభ తరుణమనిపించే ఈ సీమలోన తన అడుగు పడుతుంది మంచి పైన అడుగురిలో మన్ననలు కురిసే వరకు అదిగో వైఎస్ఆర్ తనయుడు అదిగో వైఎస్ జగన్మోహనుడు నవతేజం యువ కెరటం నీకే మా స్వాగతం సంచలనం యువ చలనం జగనన్న స్వాగతం అందరి చూపు తన రాక కోసం ఏ నోట విన్నా జగనన్న మాటే అంకిత భావం తనలోని శ్వాసే ఆప్తుల సౌఖ్యం తనలోని ఆశే ఉన్నత చదువులు చదివిన వాడు ఎదురంటూ లేని యువ నాయకుడు ఉన్నత భావములు కలిగిన వాడు ఏ మర్మము లేని మనసున్నవాడు సమభావం సహకారం తన ఆయుధాలుగా మమకారం శ్రీకారం శుభమస్తు తెలుపగా ఒక కిరణం ఉదయించే ఈ నేలలోన శుభ తరుణమనిపించే ఈ సీమలోన ఒక కిరణం